ఆత్మానంద స్వరూపులైన ముక్తిపదం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు చర్చించుకోబోయేటువంటి అంశం ఏమిటి అంటే, ఇది మేబీ చాలామంది ఏంటంటే, మాకింకా కుండలిని అనేది యాక్టివేషనే కాలేదు, లేకపోతే మాకింకా చక్రాస్‌లో ఏ లో కూడా మాకు ఎనర్జీస్ వస్తున్నట్టు తెలియలేదు అనేవాళ్ళు కూడా ఉన్నారు. కాకపోతే కొంతమంది నాకు ఒక ముగ్గురు కాల్ చేయటం జరిగింది. వాళ్ళు కాల్ చేసినటువంటి విషయం గురించి దానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్‌కి సంబంధించినటువంటి విషయం గురించి చర్చించడానికి ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ విషయంలో ముఖ్యంగా ఎవరికైతే సహస్రార చక్రం అనేది యాక్టివేట్ అయిందో, ఈ సహస్రార చక్రం, ఆజ్ఞా చక్రం, ఈ 2 చక్రాస్ యాక్టివేట్ అయినప్పుడు వీళ్ళల్లో చాలామందికి ఈ ఓవర్ యాక్టివేషన్ అవ్వడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. ఇది చాలామంది ఏమంటారంటే, నాతో మాట్లాడిన వాళ్ళు కూడా దానివల్ల యాక్టివేట్ అయితే ప్రాబ్లం ఏమవుతుందండి, చాలా మంచిది కదా, చాలా గొప్పది కదా. మనకేంటంటే అనుభవంలోకి వస్తే కానీ ఏది అర్థం కాదు. ఎవరికైనా కానీ బయట నుంచి చూసినప్పుడు అంతే ఉంటుంది. ఎవరైనా బయట నుంచి చూసి జడ్జ్ చేయటం ఈజీ. విషయం అనేది మనకు లోపలికి వెళ్తే కానీ తెలవదు. ఇక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి అంటే, చక్ర ఏదైనా కానీ యాక్టివేట్ అవ్వనంత వరకు బాగానే ఉంటుంది. యాక్టివేట్ అయిన తర్వాత ఓవర్ యాక్టివేట్ అయితే ఒక ప్రాబ్లం ఉంటుంది, అండర్ యాక్టివేట్ అయితే ఒక ప్రాబ్లం ఉంటుంది. లైఫ్ ఏంటంటే ఎప్పుడూ కూడా బ్యాలెన్స్గా నడిస్తే తప్పితే అది తగ్గినా, అది అండర్ యాక్టివేట్ అయినా ఓవర్ యాక్టివేట్ అయినా కానీ ఏదైనా కానీ వ్యాధి, అది వ్యాధి కిందకే వ్యాధి కిందే తయారవుతుంది అది. మరి సహస్రార చక్రాలు మాకు ఇట్లా అయింది, ఇట్లా అయితే ప్రాబ్లం ఏముండదు. అసలు యాక్టివేట్ అవ్వడమే గొప్ప విషయం. యాక్టివేట్ అవ్వడం గొప్ప విషయమే. ఇప్పుడు అది మీ కంట్రోల్లో లేనప్పుడు యాక్టివేట్ అవ్వడం వల్ల మీరు ఇబ్బంది పడుతున్నప్పుడు అది గొప్ప విషయం అయినంత మాత్రాన దానివల్ల ఇబ్బంది పడుతున్నారు కదా. సహస్రార చక్ర ఇక్కడ ఏంటంటే, ఇక్కడ ఉన్న కొంతమంది ఏంటంటే, నాకు ఫోన్ చేసిన వాళ్ళల్లో ఒక లేడీ, ఒక జెంట్, ఇంకొక లేడీ, ముగ్గురు ఫోన్ చేశారు. ఇక్కడ జెంట్ ఒకళ్ళు హైదరాబాద్కి సంబంధించిన వాళ్ళు. ఆయనకి ఏంటంటే సహస్రార చక్రంలో కంటిన్యూగా ధారలాగా, ప్రవాహంలాగా వెళ్ళటం, కింద దాకా వెళ్ళిపోవటం, శక్తి అనేది కంట్రోల్లో లేకపోవటం, ఇంకా రకరకాలైనటువంటి ప్రాబ్లమ్స్ ఏంటంటే, ఇట్లా సడన్గా సహస్రార చక్రం అనేది యాక్టివేషన్లోకి వచ్చేసి కంట్రోల్ లేకుండా పోవటం. ఈ కంట్రోల్ లేకుండా పోయినప్పుడు ఏంటంటే ఇబ్బంది అంటే, సహస్రార చక్రం లేఖనాల్లో మీకు విశ్వశక్తి ఏదైతే ఉందో, కుండలిని శక్తి ఏదైతే ప్రాణశక్తి అనుకుంటున్నామో, ఈ శక్తి అనేది ధారాపాతంగా కంటిన్యూగా పడుతూ ఉంటే బ్రెయిన్ అనేది కూడా తట్టుకోవాలి కదా. ఇంకొక ప్రాబ్లం ఏంటంటే, ఇది కంటిన్యూగా మన కంట్రోల్లో లేకుండా పడుతుందంటే బ్రెయిన్లో కొన్ని హార్మోన్స్ ఏవైతే ఊరకూడనటువంటి హార్మోన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఊరేటువంటి అవకాశం ఉంది. అది ఊరటం వల్ల కొన్ని ఇబ్బందులు అనేవి ఏర్పడేటువంటి అవకాశం ఉంది. మరి దీనికి ఈ సమస్యకి పరిష్కారం లేదా అంటే, మొదటి విషయం ఏమిటి అంటే, ఫస్ట్ శరీరాన్ని సిద్ధం చేసుకోండి సాధనకి. ఫస్ట్ ఇక్కడ ప్రాబ్లం అంతా ఎక్కడ వస్తుంది అంటే, మూలాధార చక్రం అనేది స్ట్రాంగ్గా లేకపోతే ఖచ్చితంగా కుండలినికి సంబంధించిన విషయంలో ఖచ్చితంగా ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే మూలాధార చక్రం అనేది మన శరీరానికి సంబంధించింది. శరీరం కానీ, కండరాలు కానీ, బోన్స్ కానీ, బ్రెయిన్, సంథింగ్ ఎవ్రీథింగ్ ఈ శరీరంలో కనిపించేటువంటి ఇది మొత్తం కూడా భూతత్వానికి అంటే మూలాధార చక్రానికి సంబంధించింది. ఈ మూలాధార చక్రం అనేది స్ట్రాంగ్గా లేకపోతే అంటే శరీరం వీక్గా ఉన్నట్టు. అది స్ట్రాంగ్గా లేదంటే, శరీరం వీక్గా ఉన్నప్పుడు మీకు వచ్చేటువంటి ఎనర్జీస్ని ఎలాగ తట్టుకునేటువంటి శక్తి శరీరానికి ఉంటుంది. కాబట్టి మూలాధార చక్ర స్ట్రాంగ్గా ఉండాలి. మరి ఈ ప్రాబ్లం వచ్చిన వాళ్ళు కానీ, రాకుండా ఉండాలి అన్నా కానీ ఏం చేయాలి? ఖచ్చితంగా బాడీకి ఎక్కువ ఎక్సర్సైజ్ అనేది ఉంచాలి.
సూర్య నమస్కారాలు కానీ, వాకింగ్ కానీ, లేకపోతే కొంతమంది డంబుల్స్ కొడతారు, ఎక్సర్సైజ్‌లు చేస్తారు. ఇయన్నీ కూడా శరీరాన్ని చాలా దృఢంగా చేసేటువంటి ఈ ఎక్సర్సైజ్ ఒకటి అవసరం. రెండోది భూమాతతో మంచి కనెక్టివిటీ అనేది ఉండాలి. భూమితో ఎందుకంటే మూలాధార చక్రం కనుక కనెక్టివిటీ లేకపోతే మీరు ప్రాక్టికల్‌గా ఆలోచించలేరు విషయాన్ని. ఎప్పుడూ కూడా భ్రమల్లో, అభూత కల్పనల్లో, కల్పనకి సంబంధించినటువంటి లోకాల్లో మీ యొక్క అనుభవాలనేవి జరుగుతూ ఉంటాయి. ఈ సత్యమా? కాదా? అనే విషయాన్ని వదిలేసేయండి. కాకపోతే ఈ మూలాధార చక్ర అనేది యాక్టివ్‌గా అంటే తగినంత స్ట్రెంగ్తెన్‌గా లేనప్పుడు మిగతా చక్రాల్లో పై చక్రాలు అప్పర్ చక్రాస్‌లో ఉన్నంత వరకు మనం ఆలోచించేటువంటి ఆలోచన ధోరణి గానీ, ఆలోచించేటువంటి విషయాలు గానీ అన్నీ కూడా వేరే ప్లానెట్ లేకపోతే వేరే లోకాలకి సంబంధించినటువంటి అనుభవాలు అయ్యుండొచ్చు. అయి ఆనందమైన అనుభవాలు అయ్యుండొచ్చు. లేకపోతే పెయిన్‌ఫుల్‌గా ఉండేటువంటి అనుభవాలు కూడా అయ్యుండొచ్చు. అయి వేరే లోకానికి సంబంధించినయి. కానీ మీరు ప్రాక్టికల్‌గా లైఫ్‌లో లేనప్పుడు ఈ మూలాధార చక్ర అనేది స్ట్రాంగ్‌గా లేనప్పుడు ఆ అనుభవాలు ఎప్పుడైనా కానీ ఉండవు. ఆ అనుభవం ఎప్పుడూ కూడా మారిపోతూనే ఉంటది. ఎందుకంటే ప్రతి అనుభవం కూడా మాయలో భాగమే. సత్యం ఒక్కటే తప్ప. ఈ అనుభవాలన్నీ కూడా మాయలో భాగమే. ఎందుకంటే ఇప్పుడు మీకు కలిగినటువంటి అనుభవం ఇంకొక గంట ఆగితే ఉండదు. అరగంట ఆగితే ఉండదు. ధ్యానం నుంచి లేసిపోతే ఉండదు. అలాంటప్పుడు ఆ అనుభవాన్ని పట్టుకొని అదే సత్యం అని ఎలా చెప్తున్నారు? సత్యమైంది అయితే గనక అది ఎప్పటికీ ఉండాలి. సత్యం అనేది నిత్యంగా ఉండాలి. అది మిమ్మల్ని మీ నుంచి వేరు చేసేది ఎప్పుడూ కాదు. వేరు చేసేటువంటి అనుభవం కాదది. ఓకే. అయితే దీనికి ఈ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి ఈ సహస్రార చక్రానికి సంబంధించి ఇంకొక విషయం ఏంటంటే ఈ సహస్రార చక్రానికి సంబంధించిన ఎనర్జీ వస్తుంది. అది స్టోరేజ్ అయినా కానీ బాగానే ఉంటుంది. స్టోర్ అవ్వదు అది. చేతుల ద్వారా, కాళ్ళ ద్వారా ఎప్పుడూ కూడా ఎనర్జీ అనేది మనకి వెళ్ళిపోతూనే ఉంటుంది. చేతుల ద్వారా, కాళ్ళ ద్వారా ఎనర్జీ వెళ్ళిపోతుంటుంది. అందుకని చాలామంది ఋషులు, మునులు పాతకాలంలో ఉన్నటువంటి మహర్షులు కూడా పావుకోళ్ళు అంటే చెక్కతో చేసినటువంటి పావుకోళ్ళు చెప్పులు లాంటివి ఎందుకు వేసుకునేవాళ్ళు అంటే వాళ్ళు తపస్సు చేసినటువంటి ఎనర్జీ అనేది భూమిలోకి వెళ్ళిపోకుండా ఉండటానికి అని చెప్పేసి ఈ చెక్కతో చేసినవి వాడేవాళ్ళు. అంతేకాకుండా వాళ్ళు తపస్సు చేసేటప్పుడు కూడా కింద జింక చర్మం కానీ, పులి చర్మం కానీ, లేకపోతే ఒక గొంగళి కానీ ఇలాంటి ఏదైనా ఒక వస్త్రాన్ని కానీ వేసుకొని చేయటం ఎందుకు అంటే మనం చేసినప్పుడు బాడీలోకి ఎనర్జీ ఏదైతే వస్తుందో అది మళ్ళీ తిరిగి బాడీ నుంచి పాస్ అయిపోయి బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. అలా వెళ్ళిపోకుండా బాడీలోనే సర్క్యులేట్ అవ్వడానికి అని చెప్పేసి ఈ పద్ధతులను అనుసరించేవాళ్ళు. అయితే మనకి ఈ సాధన చేసినప్పుడు ఈ ఎనర్జీ అనేది ఈ లీకేజ్ని మనం ఏంటంటే అరికట్టడానికి మెయిన్ భూమితో ఖచ్చితంగా మంచి అనుబంధాన్ని మాతృ సంబంధమైనటువంటి మంచి అనుబంధాన్ని కలిగి ఉండాలి. ఒకటి రూటింగ్ అంటారు. మనకి చెప్పులు లేకుండా బేర్ ఫూట్తో వాక్ చేయటం అంటే భూమి మీద అంటే మనకి ఎక్కడ కూడా సిమెంట్ రోడ్డు మీద అని కాదు, మట్టి నేల మీద నడవాలి. ఇంకొకటి ఏంటంటే మట్టి నేల మీద ఒక చైర్ వేసుకొని కూర్చొని లేకపోతే భూమి మీద కూర్చొని 2 కాళ్ళు కూడా భూమి కానించి అరికాల్లో ఎనర్జీని నెగిటివ్ ఎనర్జీ అంటే శరీరంలో ఎక్కువ ఎనర్జీ ఓవర్గా ఉన్నటువంటి ఎక్సెస్ ఎనర్జీని మొత్తం కూడా భూమాతకు పంపిస్తున్నట్టుగా మనం భావన చేయాలి. ఇంకొకటి కింద నేల మీద తెల్లటి వస్త్రం ఒకటి పరుచుకొని దాని మీద పండుకోవాలి. భూమాతని ప్రార్థన చేయాలి. ఇలాంటి టెక్నిక్స్ పాటించడం వల్ల ఏమిటి అంటే మనం వచ్చినటువంటి ఎనర్జీని కన్జ్యూమ్ చేసుకోవడానికి ఒకటి ఈ ఓవర్గా ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ ఎప్పుడైనా సరే ఎనర్జీ అనేది పాజిటివ్ నెగిటివ్ అనేది ఎలా ఉంటుంది అంటే ఇక్కడ పాజిటివ్ ఎనర్జీ అయినా సరే అమృతమైనా కానీ పీకల దాకా చచ్చిపోయేదాకా ఎవరైనా తాగారనుకోండి అది వాళ్ళకి ప్రమాదమే కదా.
అది ఎలాగ నెగెటివ్‌గా పాజిటివ్ అనేది నెగెటివ్‌గా ఎలా మారుతుంది. మీకు బాగా ఇష్టమైనటువంటి ఆహార పదార్థాలు బాగా తినేశారు. అజీర్తి చేస్తది. లేకపోతే వామిటింగ్స్ అయితాయి. ఏదో ఒక గందరగోళం అయితే జరుగుతది. ఇది మరి మీకు ఇష్టమైన పదార్థాలు మంచియే హెల్త్‌కి. లిమిట్ లేకుండా ఏదైతే జరుగుతుందో అంటే దాని ఉండవలసిన దానికంటే ఎక్కువగా ఏదైతే ఉందో అది నెగెటివ్ పాజిటివ్ అయినా గానీ నెగెటివ్ కింద కన్వర్ట్ అయిపోద్ది. నెగెటివ్ ఎనర్జీ కింద కన్వర్ట్ అయిపోద్ది. కాబట్టి ఈ ఎనర్జీస్‌ని, ఈ నెగెటివ్ ఎనర్జీస్ నుంచి మనం కాపాడుకోవటానికి ముందుగా మనం మూలాధార చక్రాన్ని చాలా స్ట్రెంగ్తెన్ చేసుకోవాలి. ఎక్సర్సైజ్‌లు ఇలాంటివి ఆచరించాలి. ఇప్పుడు చెప్పినటువంటి టెక్నిక్స్‌ని ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మీకు బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. ఇంకొకటి ఈ సహస్రార చక్ర ఓవర్ యాక్టివేట్ అయిన వాళ్ళు సాధ్యమైనంత వరకు సాధన ఆపేయటం మంచిది. అదేంటంటే కొంతకాలం ఒక 1 వీక్, 2 వీక్స్ దాని సిచ్యువేషన్‌ని బట్టి దైవానికి సంబంధించిన విషయాల నుంచి కూడా కొంచెం బయటికి రావడానికి ప్రయత్నం చేయడం మంచిది. మనం మెటీరియల్ లైఫ్‌లో మనకిష్టమైనటువంటి విషయాలు, సినిమాలు కావచ్చు, విషయాలు కావచ్చు. ఎందుకంటే ఈళ్ళ ప్రాబ్లమ్ ఎలా ఉంటదంటే ఆళ్ళు కంట్రోల్ చేయలేరసల. సహస్రారం నుంచి పడేటువంటి శక్తిని కంట్రోల్ చేయలేరు. పండుకున్నా, నిల్చున్నా, నడుస్తున్నా, ఏ పని చేస్తున్నా గానీ దాని పని అది చేసుకుంటూ వెళ్ళిపోతుంటది. సహస్రారం నుంచి ఆ శక్తి అనేది అలా ధారగా పడుతూనే ఉంటది. కాబట్టి దాని నుంచి డీవియేట్ చేయాలి మైండ్‌ని. దాని నుంచి డీవియేట్ అవ్వటానికి మనం ఏంటంటే ఇలాంటి ప్రక్రియలు చేయటం ద్వారా దాని నుంచి ఆహ్, ఓవర్ యాక్టివేషన్ సహస్రార చక్రం నుంచి ఓవర్ యాక్టివేట్ అవ్వటం నుంచి బయటపడటానికి అవకాశం ఉంటుంది. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. ఇలాంటి సమస్య ఉన్నటువంటి వాళ్ళకి ఇంకా ఈ సమస్య అనేది ఈరోజు ఈ కొంతమందికి వస్తది, రాదు అనేది ఏం లేదు. ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఆధ్యాత్మికంగా బాగా ప్రాక్టీస్ చేసేవాళ్ళకి కూడా ఏదో ఒక సమస్య అనేది ఖచ్చితంగా ఉంటది. కుండలిని అనేది రైజ్ అయినప్పుడు సమస్య అనేది ఉంటది. దాన్ని ఎదుర్కొంటూ ముందలకెళ్ళాలి గానీ వెనక్కి మనం ఈ కుండలిని అనేది ఇబ్బంది, కష్టం, ఏదో ప్రాబ్లమ్ అయిపోద్దని మనం వెనకంగేయటం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి ఈ వీడియోని లైక్ చేయడం ద్వారా ఏమైతదంటే మనలాంటి ఆధ్యాత్మిక మిత్రులు చాలామంది ఉంటారు. ఆళ్ళందరికీ కూడా ఈ వీడియో అనేది సెండ్ చేయబడుతుంది. కాబట్టి వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.